అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబులు తినేస్తుంది. ఈ మధ్యన నేను ఒక వీడియో చేశాను కదా రీసెంట్గా కొన్ని రోజుల క్రితము, సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ డెడ్, ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి. దానికి డిఫరెంట్ స్పందనలు వచ్చినాయి చాలా మంది. అంటే కొంతమంది ఏంటంటే లేదు లేదు మస్తు జాబులు క్రియేట్ అయితే అట కొత్త జాబులు అని చెప్పి కొంతమంది అన్నారు. లేదు లేదు నిజంగానే జాబ్ మార్కెట్ డెడ్ అవుతుందని కొంతమంది అన్నారు. మెజారిటీ ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏంటి 100 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, లేకపోతే మీరు ఏ మీద ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి అనేది మనమేం పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. అది ఒక సింపుల్గా ఆలోచిస్తే ఒక టీం తీసుకుందాం మనము. ఒక 20 పీపుల్ ఉన్న టీం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 20 పీపుల్ ఉన్న టీంలో జనరల్గా ఎవరెవరు ఉంటారు? మెయిన్ హైరార్కీ నుంచి వస్తే ఒక ప్రాజెక్ట్ హెడ్, ఓకే సింపుల్ మనం ఉన్న లేమ్యాన్ స్టైలు జాబ్స్ తీసుకుందాం దీంట్లో. ఓకే, ప్రాజెక్ట్ హెడ్, ప్రాజెక్ట్ మేనేజరు, బిజినెస్ అనలిస్టు, టీమ్ ఆఫ్ టెస్టర్స్, టెస్ట్ లీడు, ఓకే ఇంకా కొంచెం హైరార్కీ తీసుకుంటే ఏదైనా వీళ్ళందరికీ ఉండే పైన ఒక మేనేజరు, లేకపోతే ఒక అలా కొన్ని రోల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక $100 మిలియన్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ కనుక చేస్తే ఒక 20 to 50 పీపుల్ టీం ఉంది కదా. ఈ 20 to 50 పీపుల్ టీము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన దెబ్బతింటుందా? ఒకవేళ వీళ్ళలో నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్ స్కిల్ చేసుకొని కనుక వీళ్ళంతా టాలెంటెడ్ అయితే ఈ 50 పీపుల్కి ఈ 20 to 50 పీపుల్ ఎంతమంది ఉంటారో, లేకపోతే టోటల్ ఒక 50 తీసుకుందాం మనం. 20 కూడా చాలా తక్కువ కదా, పెద్ద ప్రాజెక్ట్ కదా, 100 మిలియన్ కాబట్టి ఒక 50 తీసుకుందాం. 50 పీపుల్కి అకామిడేట్ చేసేటువంటి జాబ్స్ కంపెనీలో ఉంటాయా? ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో ఇవాళ మాట్లాడుకుందాం. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టాపిక్లో కనుక వెళ్ళిపోతే, ఇప్పుడు ప్రజెంట్ ఒరాకిల్ వచ్చేసి లేటెస్ట్గా లే ఆఫ్స్ ప్రకటించింది. అది ఏంటి, ఆల్రెడీ ఒక 300 మెంబర్స్ టెక్సాస్లో కొంతమందిని, వాషింగ్టన్లో కొంతమందిని, కాలిఫోర్నియాలో కొంతమందిని అలా లే ఆఫ్ చేసుకుంటూ వచ్చింది. వీళ్ళంతా క్లౌడ్ బేస్డ్ ఇంజనీర్స్, తర్వాత పెద్ద పెద్ద పొజిషన్లో ప్రోడక్ట్ మేనేజర్ లెవెల్లో ఉన్నవాళ్ళు. ఆన్ టాప్ ఆఫ్ దట్ వరల్డ్ వైడ్ వచ్చేసి థౌజండ్స్లో అరౌండ్ 28,000 ఎస్టిమేషన్ ఇస్తున్నారు, లేకపోతే కొన్ని చోట్ల ఏమో 10,000 15,000 అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఓవరాల్గా ఎస్టిమేటెడ్ లే ఆఫ్స్ అయితే మాత్రం హైగానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రీసెంట్గా మన టీసీఎస్ లే ఆఫ్ చేసింది, తర్వాత ఇంటెల్ లే ఆఫ్ చేసింది, అంతకుముందు మైక్రోసాఫ్ట్ 16,000 లే ఆఫ్ చేసింది. ఈ అరౌండ్ 1,00,000 లే ఆఫ్లు అయితే 2025లో జరిగినాయండి నాకు తెలిసి రీజనబుల్గా. ఓకే, మనకి తెలియకుండా ఇంకా సైలెంట్ లే ఆఫ్స్ చాలా అవుతున్నాయి. వీటిల్లో ఇండియాలో లే ఆఫ్స్ వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే పార్ట్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ భాగంగా మేము లే ఆఫ్ చేసామంటారు. కరెక్ట్గా చూసుకుంటే దాంట్లో కొంతమంది అంటే పాతుకుపోయి ఉండి రిలాక్స్గా ఎంజాయ్మెంట్ చేస్తూ ఏమైనా ప్రాజెక్ట్ వచ్చినా రాకపోయినా అప్ స్కిల్ అవ్వకుండా నడుస్తుంది. గవర్నమెంట్ జాబ్ టీసీఎస్ అంటారు కదా, ఆ టైప్లో నడిపించే వాళ్ళ జాబులు కొంతమంది పోతే, కొంతమంది అవసరం లేదు అని చెప్పి తీసేశారు. కొన్ని ప్రాజెక్టులు రాక తీసేశారు. అప్ స్కిల్ అవటం అంటే ఎంతమంది అప్ స్కిల్ అవ్వగలుగుతారు? సో ఇప్పుడు మనం ఈ 50 పీపుల్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఓకే, ఈ 50 పీపుల్లో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరిలో దాదాపు ఒక్కళ్ళో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరి జాబ్ ఏఐ చేస్తుంది. ఎలా చెప్పమంటారా? ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ దగ్గరికి నేను వెళ్ళి ఆ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీలింగ్ చేసిన తర్వాత నేను దాన్ని తీసుకెళ్ళి ప్రాజెక్ట్ మేనేజరు, ఒక బిఏ, ఒక టెస్టింగ్ టీము వీళ్ళందరినీ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చి అరే మీరు హ్యాండిల్ చేసుకుంటారా అంట. యాక్చువల్గా యూజర్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఆ యూజర్ ఇచ్చేటువంటి ఏమేమైతే వాళ్ళ థాట్స్ అనుకోవచ్చు, రిక్వైర్మెంట్స్ అనుకోవచ్చు, బిజినెస్ ప్రాసెస్లు అనుకోవచ్చు, ఇప్పుడు అవన్నీ ఏంటంటే మనం దీంట్లో యూజర్ స్టోరీస్లో పెడుతున్నాం. ఒకనొక టైంలో ఏం చేసేవాళ్ళంటే ఈ అజూర్ డెవోప్స్, జీరాలు ఇట్లాంటివన్నీ రాకముందు ఎక్సెల్ షీట్లో పెట్టుకుని ఎక్కువ పనిచేస్తుండే వాళ్ళు. ఒక 7-8 years బ్యాక్ ఈ ఎక్కువ బిఎల్ అంతా ఎక్సెల్ షీట్స్ మీద, చాలా మంది ఎక్సెల్ షీట్స్ మీదనే బాగా పనిచేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ గత కొన్ని సంవత్సరాల నుంచి యూజర్ స్టోరీస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒక రిక్వైర్మెంట్కి
బిజినెస్ సినారియోకి యూజర్ స్టోరీ క్రియేట్ చేస్తే ఇక అది ఆల్ ద వే త్రూ సిఐసిడి పైప్ లైన్ గిట్ హబ్ దగ్గర నుంచి మొత్తం కనెక్ట్ అవుతుంది. అంతే ఆ ఒక్క దానికి మనం చుట్టూ ఒక పెద్ద లేయర్ ఆఫ్ కనెక్షన్స్ ఇస్తున్నాం. దట్ ఇంక్లూడ్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, మళ్ళీ బగ్ ఫిక్స్ అయితే మళ్ళీ ఇంకో టెస్ట్ చేసి మళ్ళీ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో వీటన్నిటినీ కలిపి ఈ ఏఐ ఏదైతే వచ్చిందో జనరేటివ్ ఏఐలో రకరకాల సాఫ్ట్వేర్లు వచ్చినాయి. ఆ సాఫ్ట్వేర్లలో ఏఐ సాఫ్ట్వేర్లు ఏం చేస్తున్నాయి అంటే, ఎప్పుడైతే మీరు యూజర్ దగ్గర మీ బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని యూజర్ స్టోరీ క్రియేట్ చేస్తారో ద మూమెంట్ ఆన్వర్డ్స్ అదే రిక్వైర్మెంట్స్ డెవలప్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ సినారియో ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, ఒక బిజినెస్ సినారియో నుంచి 100 మనకి రిక్వైర్మెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా ChatGPTలోకి వెళ్ళి కెన్ యూ ప్లీజ్ రైట్ మీ ఏ బిజినెస్ ప్రాసెస్ ఫర్ సో అండ్ సో ఐ వాంట్ టు క్రియేట్ ఎన్ యాప్ అన్నారు అనుకోండి, అది ఇస్తుంది. నెక్స్ట్ డూ యూ వాంట్ మీ టు రైట్ ఏ యూజర్ స్టోరీస్ ఫర్ అనేది అడుగుతుంది. ఎస్ అంటాము. అయ్యే తీసుకపోతాం మనం పట డెవాప్స్లోనో జీరాలోనో వీటిలోనో చేస్తాం. తర్వాత దీన్ని జెన్ని ఏఐ టూల్స్ కనెక్ట్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఈ పర్టిక్యులర్ ఏమైతే యూజర్ స్టోరీస్ ఉన్నాయో బిజినెస్ సినారియో దాంట్లోంచి రిక్వైర్మెంట్స్ క్రియేట్ చేస్తుంది, దాంట్లోంచి అదే టెస్ట్ కేసులు క్రియేట్ చేస్తుంది, ఆ టెస్ట్ కేసుల్ని అదే రన్ చేస్తుంది, రిజల్ట్ అప్డేట్ చేసుకుంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ కోడ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తుంది, డెవలపర్కి వెళ్తుంది, డెవలపర్ ఫిక్స్ చేస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే ఇవన్నీ గిట్ హబ్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, రిపాజిటరీ క్రియేట్ చేస్తారు, రిపాజిటరీలోంచి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా పుల్ రిక్వెస్ట్లు క్రియేట్ చేసుకుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇదే ఏఐ వచ్చేసి మళ్ళీ దాని మీద రిగ్రెషన్ సాఫ్ట్వేర్ రన్ చేస్తుంది. రిగ్రెషన్ రన్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్తుంది, వాళ్ళు దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 50 మంది టీం ఏదైతే నేను చెప్పానో ఇందాక, దాంట్లోంచి ఎంతమంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకు అవసరపడతారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. టెస్టింగ్ టీమ్ ఆల్మోస్ట్ ఆల్ గాన్, నాట్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఆటోమేషన్ ఉంది ప్రస్తుతానికి. ఆటోమేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంకా ఈ ప్లే రైట్ తర్వాత జావా స్క్రిప్ట్ ఇవన్నీ రాసే వాళ్ళకైతే ప్రస్తుతానికి టెస్టింగ్ టీంలో ఇంకా కొన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ఈజ్ ఆల్ గోయింగ్ టు గో. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, 50 మందికి జీతాలు ఇచ్చి 50 మందిని మెయింటైన్ చేస్తున్న కంపెనీకి ఒక సాఫ్ట్వేరు ఇన్ని పనులు చేయగలదు అని తెలిసినప్పుడు కంపెనీ వాడికి మన మీద దయాదాక్షిణ్యాలు ఏమి ఉండవు. దీ జస్ట్ డోంట్ కేర్ అండి. మీరు మీ ఫ్యామిలీని చూసుకున్నారా లేదా, మీ పిల్లలకి ఫీజులు కట్టారా లేదా, లేకపోతే మీ అమ్మ నాన్నని పోషించుకున్నారా లేదా, హూ కేర్స్? గూగుల్ వాడు కేర్ చేస్తాడా, మెటా వాడు కేర్ చేస్తాడా, లేకపోతే ఫేస్బుక్ వాళ్ళు కేర్ చేస్తారా, లేకపోతే మన టీసీఎస్ వాళ్ళు కేర్ చేస్తారా, ఇన్ఫోసిస్ వాళ్ళు కేర్ చేస్తారా? ఎవరు కేర్ చేస్తారండి? ఎంప్లాయీ లైఫ్ గురించి దే డోంట్ కేర్. చట్టాలు ఉన్నాయి కానీ ఏం చేస్తాం, మా దగ్గర ప్రాజెక్ట్ లేవు, డబ్బులు లేవు అంటారు. కానీ ఒక్కొక్కడి దగ్గర చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు లిటరల్లీ దే హ్యావ్ 30,000 crores, 40,000 crores, 50,000 crores. మీ గూగుల్ మైక్రోసాఫ్ట్లు అయితే ఇంకా బిలియన్లే ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ ఎవరికి ప్రాణం ఒప్పదు కదా ఫ్రీగా కూర్చోబెట్టి జీతం ఇవ్వడానికి. అందుకని చెప్పి ఈ 50 మందిలో దగ్గర ఎంత లేదన్నా ఒక 30 మంది ఉద్యోగాలు అయితే పోతాయి. ఓకే, నెక్స్ట్ అప్ స్కిల్ చేసుకోండి మీకు జాబులు పెరుగుతాయి, అప్ స్కిల్ చేసుకోండి జాబులు పెరుగుతాయి అంటున్నారు కదా. చాలా మంది చెప్పేది ఏంటంటే ఏఐ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ లాట్ ఆఫ్ జాబ్స్. ఇది ఒక పెద్ద, నా దృష్టిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫేక్ న్యూస్ అన్నమాట. ఎందుకో చెప్పమంటారా? ఈ 50 మందిలో నేను చెప్పిన టీంలో 50 మంది ఏఐ నేర్చుకొని వచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 50 మంది పర్ఫెక్ట్ ఏఐ నేర్చుకున్నారు. ఓకే, 50 మందికి జాబ్ ఇస్తా కంపెనీ. ఏఐ అంటే ఏంటి? 50 మంది చేసే జాబ్ రెడ్యూస్ చేసి 10 మందికి ఇస్తుంది. మళ్ళీ 50 మంది ఏఐ నేర్చుకొని సివిలియన్ అకామిడేట్ చేయడానికి తగ్గ ప్రాజెక్టులు ఉన్నాయా? ఓకే, వీళ్ళకి కూడా ఎంతవరకు పని ఉంటుంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ వర్క్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోతున్నాం. ఒకప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉండేది? పెన్ను పేపర్ మీద చెక్ చూసుకొని చెక్ నెంబర్ ఇలా రాసుకుంటా పుస్తకాలు పైలప్ అయిపోయేవి. ఆ పుస్తకాలన్నీ చివరికి ఇప్పుడు డేటాబేస్లోకి వచ్చేసినాయి. ఏ బ్యాంకింగ్ డేటా కావాలన్నా కంప్యూటర్లో ఉంది. అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ
ఆ రిపోర్ట్స్లో పెద్ద పెద్ద డాష్ బోర్డ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ మాన్యువల్గా మనం రన్ చేసి చూపించగలం, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత అది వచ్చింది, ఇంత ఇది వచ్చింది. ఇప్పుడు ఆ మాన్యువల్గా ఎవరైతే కూర్చొని రిపోర్ట్స్ రన్ చేస్తున్నారో ఈ ఉద్యోగం కూడా రీప్లేస్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికే ఒక 5-6 ప్రాంప్ట్లు వాడేస్తే సాయంత్రానికల్లా మన డేటా తీసుకొచ్చి CEO దగ్గర పెడుతుంది. అంటే ఎంతమంది పని అది చేస్తుంది. చేసినప్పుడు మనం కంప్యూటర్ని పెట్టుకుంటామా, మనుషుల్ని ఎక్కువ మందిని పెట్టుకుంటామా? జనరల్గా ప్రతి కంప్యూటర్నే పెట్టుకుంటుంది. సో జాబులు ఎలా క్రియేట్ అవుతాయి? ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇది మన రీసెర్చ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఏం జాబులు పోతాయి అనేది చెప్పారు. దాంట్లో జాబులు క్రియేట్ అయ్యే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం జాబులు పోయేవి కూడా ఉన్నాయి. ఈ పోయే వాళ్ళు జాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకొని జాబ్ కాంపిటీషన్లో రాలేరండి. కాల్ సెంటర్ ఎంప్లాయీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫోన్ చేసి అలో నాకు ఈ ఫోన్ ప్రాబ్లం ఉందో లేకపోతే నా అకౌంట్ ప్రాబ్లం ఉందో అని చెప్పి మనం మాట్లాడుతుంటాం చూసారా అండి, అవన్నీ ఇప్పుడు ఆటోమేటెడ్ అయిపోయినాయి. చాట్ బోట్లు ఇట్లా కొడితే విసుగు పుడుతుంది. ఒక బ్యాంకింగ్ యాప్లోకి వెళ్ళి కొడితే టాక్ టు కోరా, టాక్ టు బోరా, టాక్ టు చోరా, ఏదో రకరకాలు వస్తుంటాయి. దాంట్లో మనం కొడితే అది వెళ్ళి ఎందుకు యూట్యూబ్ తీసుకోండి. యూట్యూబ్లో ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే మొత్తం బ్యాక్గ్రౌండ్లో అది వెళ్ళి మొత్తం అన్ని చెక్ చేసుకొని, అంటే ఇంతకు ముందున్న పాస్ట్ ప్రాబ్లంలోంచి ఒకటి దాన్ని తీసి దానికి ఆన్సర్ ఇస్తుంది. హ్యూమన్ థింకింగ్ పవర్ అనేది ఏఐకి 100% లేదు. కానీ మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్లోంచి ఒక 4 ఆన్సర్లు పికప్ చేసుకొని అది ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక లెటర్ రాయమంటాము, ఆ లెటర్ ఏదన్నా ఒక సీరియస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ లెటర్ రాయండి అని అడిగామనుకోండి, అది ఎలా రాస్తుంది? అది దానికి ఓన్గా థింక్ చేసి ఇది లవ్, ఇది ఎఫెక్షన్, ఇది ఇలా అని రాసే తెలివితేటలు లేవు కదా. కొన్ని శాంపుల్స్ ఉంటాయి కదా, ఆ శాంపుల్స్లోంచి మొత్తం స్కాన్ చేసుకొని పికప్ చేసుకొని ఓహో ఇది ఇలా ఉంటుందా అన్న డేటాలోంచి తీసి దాంట్లోంచి ఒక మంచి 4 ప్రాపర్ వర్డ్స్ తోటి మనకి టక్కన లెటర్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ పని ఇంత ఫాస్ట్గా ఒక సినిమా స్క్రిప్ట్ వెళ్ళి మనము ఒక రైటర్ని అడిగితే రాయమంటే ఆయనకు ఒక వెళ్ళి చెరువుడ్డును కూర్చొని ఒక 2 నెలలో 3 నెలలో రాసుకొని వస్తాడు 2.5 గంటల సినిమా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2.5 నిమిషాల్లో ఒక పెద్ద స్క్రిప్ట్ ఇస్తుంది, 2.5 గంటల స్టోరీ. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం మనం? జస్ట్ మాడిఫై చేసుకుంటాం. అంటే ఈ 2.5 నెలలు ఈయనని పెట్టుకొని పోషించుకున్నాయి అంటే ప్రొడక్షన్ కంపెనీ ఒక 4 స్క్రిప్ట్ దీంట్లోంచి తీసుకొని ఎవరైనా కూర్చోబెట్టుకుని కొంచెం దీని కొంచెం కట్లన్నీ కొట్టారా పోయి అంటే అయిపోతుంది. సో నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది అంటే కొంతమందికి మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఎవరెవరైతే హై స్టాండర్డ్ డేటా ఇంజనీరింగ్, తర్వాత డేటా ఎనాలిటిక్స్, మొత్తం డేటాకి సంబంధించింది ఎక్కువ, క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి, తర్వాత సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హై లెవెల్ వాళ్ళే ఉంటారు. కానీ ఈ 50 మంది టీంలో 50 మందికి ఇంత నాలెడ్జ్ ఉండదు కదా. 50 మంది పోయి సైబర్ సెక్యూరిటీ నేర్చుకోలేరు కదా, 50 మంది పోయి డేటా ఎనాలిటిక్స్ నేర్చుకోలేరు కదా. సో కాబట్టి అందులో మిగిలిపోయేది జాబ్స్ క్రియేట్ చేస్తుంది, దట్ ఈస్ టోటల్లీ ఫైన్. 1 మిలియన్ జాబులు పోతే 1,00,000 జాబులు క్రియేట్ చేస్తుంది. మిలియన్ అంటే 10 లక్షల జాబులు పోతే 1,00,000 జాబులు కొత్తవి క్రియేట్ అవుతాయి. అవి కూడా ఆ 1,00,000 జాబులు కూడా ఎన్ని రోజులు ఉంటాయండి? ఆల్మోస్ట్ ఆల్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో వాళ్ళు ఎప్పుడైతే దాన్ని డెవలప్ చేస్తారో, వాళ్ళు చేసేది కూడా ఏఐ డెవలప్మెంటే. సో ఏఐని వాడుకొని ఏఐని ఇంకా ఫ్యూచర్ డెవలప్ చేస్తున్నారనమాట. సో ఆ డెవలప్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఖతం కల్లాస్ ఇంకా మొత్తం ఫ్యూచర్లో ఒక 5 ఇయర్స్ తర్వాత, ఈ చాలా మంది చెప్పారు 5 ఇయర్స్ తర్వాత జాబ్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద జాబ్స్ ఆర్ గోయింగ్ టు గో. ఇంకా డెవలప్ చేయడానికి కూడా ఏముండదు, రోబోట్లు వస్తున్నాయి రోజు రోజుకి. చాలా మంది చెప్తారండి ఏం కాదు జాబ్స్ క్రియేట్ అయితే ఇది మనం ఎలా వాడాలో నేర్చుకోవాలి చాలు అని. అందరికీ క్రియేట్ అవ్వవు జాబ్స్. క్రియేట్ ఎవరికి అవుతాయి అంటే హై లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఆ ఏఐ అర్థం చేసుకుని కొన్ని పర్టిక్యులర్ ఏవేమైతే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన స్ట్రీమ్స్ ఉన్నాయో ఆ వర్క్ స్ట్రీమ్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే జాబులు ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ మాత్రం డెఫినెట్గా ఏదో ఒక రోజు బాధపడక తప్పదు. కాబట్టి ఏంటంటే మనం ఒక ఆల్టర్నేట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉండటం బెటరు. ఎందుకైనా మంచిది. సెకండ్ థాట్, డోంట్ ట్రస్ట్ దిస్ ఐటీ జాబ్ బ్లైండ్లీ. అంటే ఏంటంటే నేను భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు, ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఏంటి అంటే
మీరు ఈ ఐటీ జాబ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఉంచుకుని దీని మీద వచ్చే డబ్బులతోటి ఆన్ ది అదర్ సైడ్ సెకండ్ థాట్ అనేది ఒకటి పెట్టుకోండి. రేపొద్దున సడన్గా ఆ ఏఐ గనక మీ జాబుని మింగేస్తే మీరు ఏదో ఒక ప్లాన్, బిజినెస్ ప్లాన్ పెట్టుకుంటారా, లేకపోతే ఊరికెళ్ళి పొలం చేసుకుంటారా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఈస్ సమ్ అదర్. ఎట్ ది ఎండ్ చూడండి, మీరు రైతే రాజు అనేటువంటి పరిస్థితికి వచ్చి చివరికి వెళ్ళి జనాలు ఫామ్ ల్యాండ్, ఇప్పుడు ఎవరైతే ఫామ్ ల్యాండ్లు అమ్ముకున్నారో చాలా బాధపడతారు. ఫామ్ ల్యాండ్ చేసుకుని చివరికి మీరు దేంతో ఏదైనా రీప్లేస్ చేయొచ్చండి ఏఐ తోటి, కానీ చివరికి రీప్లేస్ చేయలేదు ఏంటో తెలుసా? మనం తినేటువంటి గింజలు పండించేటువంటి భూమి పంటని మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పండించలేదు. కాబట్టి చివరికి అందరూ మళ్ళీ అక్కడికి వెళ్తాడు, రైతే రాజు అవుతాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మీరు ఆల్టర్నేట్ ప్లాన్ అయితే డెఫినెట్గా చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.